ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, పైగా అభాండాలు వేయడం, బెదిరించడం, ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఎట్లా ఇస్తాయి నా చెవులో చెప్పండి, నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మీ యొక్క మాట కూడా చూసాం. అట్లా ఇంకొక ఆయన మాట్లాడుతూ బహుశా మీ యొక్క భవిష్యత్తులో మీ పార్టీని ప్రభుత్వం నడిపోయాయన, నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, అదేనా మీరు నేర్పించింది, మీ వారసుని నేర్పించి అదేనా? బుక్ తీసుకో, ఆ బుక్లో రాసుకో, అది మంత్రగాళ్ళ బుక్, ఆ బుక్లో రాస్తే కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, హార్ట్ అటాక్ వస్తుందని నేర్పించారా మీరు? 10th క్లాస్ పరీక్షలు వస్తే గతాన్ని తవ్వుకోండి గతాన్ని, కానీ ఇప్పుడు 10th క్లాస్ పరీక్షల గురించి మాట్లాడాలి కదా. పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడే మీ అలవాటుని ఎట్లా మీ కిందికి పంపిస్తారు మీరు? ఏమైనా మాట్లాడితే మీకు కోపం వస్తుంది, మీ కోపం వస్తే పాపం సామాన్యులు బలైపోతారు. పిఠాపురంలో వర్మ గారు చెప్పారు, ఇసుక అక్రమంగా తరలించుకుపోతూ ఉన్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని. తీసుకుంటారా?